హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విద్యాదేవి ప్రీతిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది. ప్రీతి చెప్తుంది, టీచర్ మీరు ఇలాగా వెళ్ళిపోతారని అనుకోలేదు, మా అమ్మ వచ్చే వరకైనా ఉంటారని ఎక్స్పెక్ట్ చేశాను అని బాధపడుతూ చెప్తుంది. ప్రీతి, ఇప్పుడు నేను వెళ్ళక తప్పదు, త్వరలోనే మీ అమ్మ తిరిగి వచ్చేస్తుంది, నువ్వు బాగా చదువుకో, చెడు స్నేహాలు వద్దు, మంచిగా మీ అమ్మ నాన్నలకు మంచి పేరు తెప్పించు అని చెప్పి ఇక వెళ్తూ ఉంటుంది. అక్కడ రేవతికి కూడా చెప్తూ ఉంటుంది. రేవతి, సీతకి అండగా ఉండు అని చెప్తూ ఉంటుంది. మీరు నా పెళ్ళి వరకన్నా ఉంటే బాగుంటుంది టీచర్ అని అడుగుతూ ఉంటుంది. ఉండాలని నాకు ఉంది, కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, అందుకే వెళ్ళిపోతున్నా, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ చలపతికి కూడా జాగ్రత్తలు చెప్తుంది. నా తోడ పుట్టిన తమ్ముడిలాగా మీరు నాకు అండగా ఉన్నారు, సపోర్ట్ చేశారు, జాగ్రత్తగా ఉండండి అని ఇక అందరికీ చెప్పి వెళ్తూ ఉండగా అర్చన గిరిలకు కూడా చెప్తూ ఉంటుంది. మీ ఇద్దరికి నేనంటే నచ్చదని, నా పైన చాలా కోపం ఉంది అని నాకు తెలుసు, కానీ మీ గురించి నేను ఏం చెప్పినా మీ మంచి కోసమే, మీ కుటుంబం అంతా మంచిగా ఉండాలనే నేను మీకు అలా చెప్తున్నాను అని ఇక అందరికీ వెళ్ళొస్తానని వెళ్తూ ఉంటుంది. బయటికి వెళ్ళిపోతుంటే వెనకాతలే జన, అర్చన, రామ్, ప్రీతి అందరూ వెళ్తూ ఉంటారు. మహాలక్ష్మి అక్కడ ఉండదు. మహాలక్ష్మి ఎక్కడ ఉంది అని అడగటంతో అర్చన, మహాలక్ష్మి పైన ఉందిలే అని చెప్తుంది. ఇక వెళ్ళిపోతూ ఉండగా గేటు బయట సీత ఉంటుంది. టీచర్ ప్లీజ్ టీచర్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని అడుగుతూ ఉంటుంది. లేదు సీత, నేను వెళ్ళక తప్పదు అని బాధగా వెళ్ళిపోతూ అక్కడ ఇంటి దగ్గర ఉన్న సుమతి నిలయం అనే బోర్డు మీద చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంటికి దూరం అయిపోతున్నందుకు ఇక గేటు దాటి టీచర్ బయటికి వెళ్ళిపోతుండగా మహాలక్ష్మి లోపల నుంచి వచ్చి ఆగండి టీచర్ అని గట్టిగా అరవటంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇదేంటి, ఏమైంది అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. టీచర్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని చెప్పడంతో అందరూ అలా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు. జన అడుగుతాడు, ఏమైంది మహా, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు అని అడుగుతూ ఉంటాడు. అర్చన కూడా అడుగుతుంది, ఈ లాస్ట్ మినిట్లో ఏంటి మహా, ఈ ట్విస్ట్ ఏంటి, నువ్వు వెళ్ళాలి అని అన్నావు కదా, ఇప్పుడు వెళ్ళిపోతుంటే ఎందుకు ఆపుతున్నావు అని అందరూ అడుగుతూ ఉంటారు. లేదు టీచర్ ఇక్కడ ఉండటమే కరెక్ట్ అని చెప్తూ ఉంటుంది. లేదండి, నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు, నా వల్ల మీ కుటుంబానికి పేరు వస్తుంది, నేను వెళ్ళిపోతాను అని టీచర్ చెప్తూ ఉంటుంది. లేదు టీచర్ మీరు ఇక్కడే ఉండాలి, మీ వల్ల నాకు మంచి జరిగింది అని చెప్తూ ఉంటుంది. ఏమైంది మహా, ఎందుకు వెళ్ళొద్దు అంటున్నావు, అందరూ నానా మాటలు అంటున్నారు కదా అని జన అడుగుతూ ఉంటాడు. లేదు జన, నువ్వంటే ఏంటో నాకు తెలుసు, టీచర్ గారు కూడా చాలా మంచివారు, మీ ఇద్దరి మీద నాకు నమ్మకం ఉంది, వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు, వదిలేయ్ అని చెప్పడంతో అర్చన అంటుంది, అదేంటి మహా, చుట్టుపక్కల వాళ్ళు అలాగా బావగారిని అన్ని మాటలు అంటుంటే నువ్వు వెళ్ళొద్దంటావేంటి అని అడుగుతూ ఉంటుంది. లేదు, ఇప్పుడు మనం వాళ్ళ మాటలు నమ్మి వీళ్ళని టీచర్ని పంపించేస్తే మనం వాళ్ళ మాటలని నిజం చేసిన వాళ్ళం అవుతాం, వీళ్ళని అగౌరవపరిచినట్టు అవుతుంది, అందుకని వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకు, టీచర్ మీరు ఇక్కడే ఉండండి, మీ వల్ల నాకెప్పుడు చెడేం జరగలేదు, మంచి జరిగింది అని అడుగుతూ ఉంటుంది. ఇక రామ్ అయితే, చాలా థ్యాంక్స్ పిన్ని, టీచర్ గారి గురించి నువ్వు ఇంతలా ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు, రెండమ్మ లోపలికి రండి అని పిలుస్తూ ఉంటాడు. ఇక ప్రీతి కూడా, అవును పిన్ని చాలా థ్యాంక్స్ టీచర్ని ఉండమన్నందుకు, రండి టీచర్ అని ప్రీతి కూడా చాలా ప్రేమగా లోపలికి పిలుస్తూ ఉంటుంది. కానీ టీచర్కి ఏమీ అర్థం కాదు, ఆశ్చర్యపోతుంది. అది కాదు మహా, నేను చెప్పేది విను అని అర్చన అడుగుతూ ఉంటుంది. లేదు, నువ్వేమి మాట్లాడక అర్చన, నువ్వు నోరు మూసుకో అని కోప్పడుతూ ఉంటుంది. మా చెల్లయ్యి మిమ్మల్ని ఉండమనటం ఆ దేవుడు నిర్ణయం, ఈ ట్విస్ట్ ఇస్తుందని మా చెల్లె అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉండిపోండి టీచర్ అని చలపతి కూడా చెప్తూ ఉంటాడు. ఇంత జరిగాక నాకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, మీ అందరినీ బాధ పెట్టడం అస్సలు ఇష్టం లేదు అని చెప్తూ ఉంటుంది టీచర్. ప్రీతి అంటుంది, ఏంటి టీచర్, మా పిన్ని ఉండమంటుంది కదా, మీరుంటే మాకు చాలా సంతోషంగా ఉంటుంది అని రామ్ కూడా చెప్తూ ఉంటాడు. ఇక అందరూ బలవంత పెడుతూ ఉంటారు. మీరు వెళ్ళిపోతానంటే నేను ఊరుకోను, మీరు ఉండకపోతే నా మీద ఒట్టే అని మహాలక్ష్మి చెప్తుంది. ఇక అందరూ షాక్ అయిపోతారు. రండి టీచర్
అంటూ రామ్ ప్రీతి ఇద్దరూ కూడా టీచర్ని లోపలికి తీసుకొని చాలా ప్రేమగా వెళ్తూ ఉంటారు. టీచర్ చాలా సంతోషపడుతుంది. అర్చన ఇక మహాలక్ష్మి మీద లోపలికి వెళ్ళి కోప్పడుతూ ఉంటుంది. ఏంటి మహా, ఇలా చేసేవేంటి? అసలు ఇలా చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆఖరి నిమిషంలో ఎందుకు ఆపేశావు ఆ టీచర్ని? ఇంత కష్టపడి ప్లాన్ చేసి నువ్వెందుకు ఇలా చేసావు? నేనేమో అంత కష్టపడి అమలు పరిచాను. నువ్వు వేసిన ప్లాన్ని నిన్ను కొట్టాలనిపిస్తోంది మహా, నాకు చాలా కోపం వస్తుంది అని అరుస్తూ ఉంటుంది. కొట్టు అర్చన, కొట్టు, అప్పుడే నాకు బుద్ధొస్తుంది అని మహా అంటుంది. నిన్ను కొట్టే అంత ధైర్యం నాకు లేదులే, కానీ ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. మహాలక్ష్మి ఒక లెటర్ తీసి అర్చనకి ఇస్తుంది. చూడు, ఈ లెటర్ సుమతి రాసింది, అందుకనే విద్యాదేవిని ఆపేశాను అని అనటంతో అర్చన ఆ లెటర్ని చదువుతుంది. సుమతి, రాస్తున్నాను ఈ లెటర్ని. మహాలక్ష్మి, నువ్వు ఏం చేశావో తప్పులు అన్నీ నాకు తెలుసు. నేను ప్రాణాలతో తిరిగి వస్తానని నువ్వు అనుకోలేదు కదూ. ఇన్నాళ్ళు ఆ ఇంట్లో సంతోషంగా ఉన్నావు, కానీ ఇప్పుడు నీ వల్లనే నేను ఆ ఇంటికి రాలేకపోతున్నాను. అక్కడ విద్యాదేవి సీతని, రామ్ని, ప్రీతిని బాగా చూసుకుంటుందని నాకు తెలుసు. ఆ కోపంతోనే నువ్వు విద్యాదేవిని ఇంట్లో నుంచి పంపించేస్తున్నావని కూడా నాకు అర్థమయ్యింది. నువ్వు కనుక పంపించేశావు అంటే కనుక విద్యాదేవిని నేను ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది. ఆ ఇంట్లో పరిస్థితులన్నీ కూడా నాకు తెలుసు. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. నేను తిరిగి నిన్ను ఇంట్లో నుంచి పంపించేయటం నాకు ఒక్క నిమిషం పని, కానీ రామ్ ప్రీతిలకి నువ్వంటే చాలా ఇష్టం. నేను నిజం చెప్పి వాళ్ళని బాధ పెట్టలేను, అందుకనే తిరిగి రాలేదు ఇంటికి. నీ గురించి నిజం చెప్పలేదు. నువ్వు విద్యాదేవిని పంపిస్తే నేను ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వాల్సి వస్తుంది, కాబట్టి నువ్వు విద్యాదేవిని ఆపు అని చెప్పి రాసి ఉంటుంది. అదేంటి, నిజంగానే ఈ లెటర్ సుమతినే రాసిందంటవా అని అర్చన అడుగుతూ ఉంటుంది. సుమతి హ్యాండ్ రైటింగ్ నాకు తెలుసు, అది సుమతే రాసింది అని మహా చెప్తుంది. ఇక అర్చన షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎలాగా ఆ సీత పండగ చేసుకుంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది అర్చన. అక్కడ సీత వాళ్ళ ఇంటికి వెళ్ళి శివకృష్ణకి లలితకి చెప్తూ ఉంటుంది. ఏమైంది అని చెప్పి, ఆ లెటర్ నేనే రాశాను నాన్న, సుమతి అత్తమ్మ రాసినట్టుగా రాశాను. అప్పుడు మహాలక్ష్మి అత్తయ్య భయపడుతుంది, అందుకనే ఇలా ప్లాన్ చేశాను, వర్కౌట్ అయింది అని చెప్తూ ఉంటుంది. టీచర్ కూడా అక్కడికి వెళ్ళి నిజమేనా సీత, నువ్వే రాసావా అని అడుగుతూ ఉంటుంది. అవును టీచర్, సుమతి అత్తమ్మని అడ్డం పెట్టుకొని మిమ్మల్ని వెళ్లకుండా ఆపేశాను అని చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఈ విషయం అంతా కూడా మహాలక్ష్మి బయట నుంచి వింటూ ఉంటుంది. ఇంత పని చేసావా సీత అని చెప్పి చాలా కోపంగా ఉంటుంది. ఇక ఇంటికి వెళ్ళి అర్చనతో ఇదంతా చెప్తుంది. సీత ఇలా చేసిందని చెప్పి, నిజంగానేనా ఆ సీత చేతిలో నువ్వు అడ్డంగా ఓడిపోయావు మహా, అస్తమాను ఓడిపోతున్నావు, నాకే సిగ్గుగా ఉంది అని అర్చన కోప్పడుతూ ఉంటుంది. నువ్వు చచ్చిపో మహా అని చెప్తూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు అని కోప్పడుతూ ఉంటుంది. కంగారు పడకు, ఈ నెలాఖరికి మంత్ ఎండింగ్కి సీతకి చాలా పెద్ద ఎండ్ కార్డ్ ఇవ్వబోతున్నాను అని మహా చెప్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి సీతని ఏం చేయాలని ప్లాన్ చేసింది. అక్కడ సీత మధుకి ఫోన్ చేస్తుంది. ఎలా ఉన్నావక్క అని చెప్పి శివకృష్ణని, లలితని కూడా ప్రేమగా మాట్లాడమని చెప్తుంది. ఇక అప్పుడు శివకృష్ణ చెప్తాడు, మధుతో మాట్లాడుతూ ఉంటాడు. ఎలా ఉన్నావు మధు, బాగున్నావా, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు చాలా ప్రేమగా. మిమ్మల్ని చూడాలనిపిస్తుంది నాన్న అని మధు అడుగుతూ ఉంటుంది. నా పరిస్థితులు ఏమీ బాగాలేదు అని చెప్తూ ఉంటుంది. నాకు తోడుగా మీరు ఉంటే బాగుండేది అని అడుగుతూ ఉంటుంది. త్వరలోనే నీ దగ్గరికి వచ్చేస్తాం మధు, మీ ఇంటికి వస్తాము, ఇక సీత చూడు ఇక్కడ ఎంత ధైర్యంగా ఉందో అని నచ్చ చెప్తూ ఉంటాడు. మధు చాలా సంతోషపడుతూ ఉంటుంది.